బాలాగౌడ్ గారు, సార్ మీకు గుర్తుందా 4-5 months బ్యాక్ మనం ఒక కాన్ఫరెన్స్కి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాం. ఆ రోజు రాత్రి లైట్గా ఫీవర్ వచ్చింది. పక్కనే ఒక హాస్పిటల్ ఉంది, వాకబుల్ డిస్టెన్స్ అన్నారు. నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. కొంచెం చాలు సార్. ఆ హాస్పిటల్ చాలా డీసెంట్గా ఉంది. అక్కడ ఒక స్టాఫ్ అటెండర్ నన్ను స్ట్రైట్గా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి స్కాన్, బ్లడ్ టెస్ట్ అని ఒక స్లిప్ రాపిచ్చి నన్ను ల్యాబ్కి తీసుకెళ్ళాడు. విద్యా గారు, ఆ టెస్ట్లన్నీ ఫినిష్ అయిన తర్వాత పక్కనున్న ఫార్మసీ నుంచి ఆ మెడిసిన్స్ అన్ని తెచ్చిచ్చి ఏ మెడిసిన్ ఏ టైంకి తీసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను అడిగా, ఈ టెస్ట్కి, మెడిసిన్స్కి, డాక్టర్ కన్సల్టేషన్కి ఫీ ఎంత అని. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ అన్నాడు. నేను సీఎం అని తెలిసేమో అనుకున్నా. హౌ డూ యూ నో మీ అని అడిగా. హూ ఆర్ యూ సార్ అన్నాడు. అసలు ఇది గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే కార్పొరేట్ హాస్పిటలా అని అడిగాను. ఇట్స్ జస్ట్ అ హాస్పిటల్ సార్ అన్నాడు. అందరికీ ఇదే ట్రీట్మెంట్ అన్నాడు. సిక్కేసింది సార్ నాకు. 4 రోజులు నిద్ర పట్టలేదు. ఆ కంట్రీ మనకన్నా రిచ్ అని మీరు అనుకుంటున్నారేమో. హెల్త్ మినిస్టర్ గారు, దాని జీడిపి మన కంట్రీ జీడిపి కన్నా చాలా తక్కువ. అక్కడ ఉన్నది మనకి లేనిది ఏంటంటే నిబద్ధత. ఆ క్షణంలో నేను ఒక రెవల్యూషనరీ డిసిషన్ తీసుకున్నాను. మన స్టేట్లో ఉన్న ప్రజలందరికీ కార్పొరేట్ అని, గవర్నమెంట్ అని తేడా లేకుండా ఒకే రకమైన నాణ్యమైన ఉచిత వైద్యం. ఇది నా సంకల్పం. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటినీ అండర్టేక్ చేద్దాం. ఏమంటారు హోమ్ మినిస్టర్ గారు? సార్ సడన్ గా డిసిషన్ నాకు అర్థమైంది. ఆ గవర్నమెంట్ మీద విపరీతమైన ఆర్థిక భారం పడుతుందంటారు. అంతే కదా, ఓ పని చేద్దాం. మనం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి కదా సిఎస్ గారు, అవన్నీ ఎత్తేద్దాం. కుటుంబరావు గారు, ప్రజలకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండిస్తే చాలండి. వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి. ఈ సంక్షేమ పథకాలన్నీ ఎత్తేసినందుకు రాబోయే ఎలక్షన్స్లో మనకు ఓటేరంటారా? ఓడిపోతామా? పోతే పోనివ్వండి, జనం బాగుంటారు కదా. అది చాలు. ఉచిత వైద్యం, ఇట్స్ మై డిసిషన్. ఈ బిల్ని మనం పాస్ చేస్తున్నాం అండ్ ఇట్స్ ఫైనల్.